భగవంతుడైన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించినప్పుడు పాండవులు శాస్త్రోక్తంగా ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అగ్నిజ్వాలల్లో శ్రీకృష్ణుని శరీరం మొత్తం కాలి బూడిదైనప్పటికీ ఆయన హృదయం మాత్రం అలాగే ఉంది. అది ఒక దివ్యశక్తిలా ఏమాత్రం దెబ్బతినకుండా సురక్షితంగా ఉంది. పాండవులు ఆ పవిత్ర హృదయాన్ని నీటిలో వదిలిపెట్టారు. కాలక్రమేణా ఆ హృదయం ఒక దివ్యమైన చెక్క ముక్కగా లేదా కాష్ఠంగా మారింది. శతాబ్దాల తరువాత విష్ణుమూర్తి స్వయంగా ఇంద్రద్యుమ్న రాజు కలలో కనిపించి ఆ పవిత్రమైన చెక్కతో తన విగ్రహాన్ని తయారు చేయమని ఆదేశించారు. రాజు ఆజ్ఞ మేరకు ఆ చెక్కతోనే జగన్నాథుని అద్భుత విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహం లోపల శ్రీకృష్ణుని అమరహృదయం దాగి ఉందని నమ్ముతారు. దీనినే బ్రహ్మ పదార్థం అని పిలుస్తారు. ప్రతి 12 ఏళ్లకొకసారి జగన్నాథుని ఆలయంలో ఒక రహస్య సంప్రదాయం జరుగుతుంది. పాత విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. రహస్య ప్రక్రియ: ఆ సమయంలో పాత విగ్రహంలోని బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారు. ఈ ప్రక్రియ మొత్తం చిమ్మచీకటిలో జరుగుతుంది. పూజారుల కళ్లకు గంతలు కట్టుకుంటారు. ఈ పవిత్ర కార్యం చేసే పూజారులు కళ్లకు గంతలు కట్టుకుంటారు. ఆ దివ్యశక్తిని చూసే సామర్థ్యం ఎవరికీ లేడని, చూస్తే ప్రమాదమని నమ్ముతారు. ఈ కారణం చేతనే జగన్నాథస్వామి నేటికీ సజీవంగా ఉన్న దైవం.